హలో అండి, వెల్కమ్ టు ది ఛానల్. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. బిర్యానీ కోసం ఎటువంటి హెవీ స్పైసెస్ ఏమీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే బిర్యానీని తయారు చేసుకుందాం. వీడియో మొత్తం కంప్లీట్గా చూసి మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే బిర్యానీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 6 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. బాయిల్ చేసి ఇలా కట్స్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ మనం ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్కి మొత్తం బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను కాదండి, మీరు హ్యాండ్తో మిక్స్ చేయండి. మంచిగా కట్స్లోకి అంతా మసాలా వెళ్ళేటట్టుగా కొంచెం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి కంపల్సరీగా మసాలా పెట్టిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో గిన్నెలోకి 3 పావుసేల బాస్మతి బియ్యాన్ని మంచిగా కడిగేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు బియ్యాన్ని ఉడికించడానికి స్టవ్ మీద గిన్నెలో నీళ్లు తీసుకోవాలండి. ఆ నీటిలోకి ఇప్పుడు ఇందులోకి 3 బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, జీరా, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 నిమ్మకాయని తీసుకొని రసాన్ని పిండుకోవాలండి. గింజలు లేకుండా చూసుకోండి. ఇందులోకి ఆయిల్ని యాడ్ చేయాలండి. నేను తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్ పెట్టి నీటిని ఒక 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలండి. బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికే టైం అనేది బాస్మతి బియ్యం యొక్క క్వాలిటీని బట్టి ఉంటుందండి. తక్కువ క్వాలిటీ అయితే తొందరగా ఉడికిపోతాయి. కొంచెం పాత బియ్యం అంటే మంచి క్వాలిటీ అయితే టైం పడుతుంది. ఒకసారి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీసి మూత ఇలా కలుపుకోవాలండి. 70% బియ్యాన్ని కుక్ చేసుకోవాలి. రైస్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా వాటర్ అంతా వాష్ చేసిన తర్వాత పక్కన గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ ఏమి ఉండకూడదండి, జాగ్రత్త చూసుకోవాలి. ఏదైనా వాటర్ ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి వంచేసుకోండి. ఇప్పుడు పక్కన బ్రౌన్ ఆనియన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అని చెప్పి ఒక 1/2 kg ఆనియన్స్ని సైజెస్ కట్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం అయితే పడుతుందండి. మనం కట్ చేసుకున్న స్లైసెస్ అనేవి సన్నగా ఉంటే తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని పక్కన తీసి పెట్టుకోవాలండి. అవి చల్లారిన తర్వాత మళ్ళీ ఎలాగో లైట్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. చల్లారిన తర్వాత కలర్ అయితే మారుతాయండి ఆనియన్స్. అలాగా అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇందాక బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేశాను కదా, ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇందులోకి మనం ముందుగా ఉడికించి మసాలా పట్టాం కదండి ఎగ్స్ని, ఆ ఎగ్స్ని ఇప్పుడు ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోండి. ఆయిల్ తక్కువ వేసుకుంటే ఎగ్స్ అనేవి చాలా మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి. మంచి కలర్ అనేది చేంజ్ అవుతాయండి. ఎగ్స్ చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. అంతవరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేస్తే తొందరగా ఫ్రై కావండి ఎగ్స్. చాలా తక్కువ ఆయిల్ని యూజ్ చేయండి.
బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆ ఎగ్స్ని నేను తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెలోకి పావు కప్పు ఆయిల్ని వేసుకొని 2 క్యూబ్స్ బటర్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను సాల్టెడ్ బటర్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలండి, కొన్ని చాలు. 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టమాటాస్ అండి, కట్ చేసి స్లైసెస్గా వాటిని వేసుకుంటున్నాను. చిన్నవైతే 4, పెద్దవైతే 3 చాలండి. టొమాటోస్ వేసిన తర్వాత 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఏదైనా ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. బిర్యానీ మసాలా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం, ఈ 4 స్పైసెస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువనే వేయండి. కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి. మళ్ళీ దమ్ పెట్టేటప్పుడు కూడా మళ్ళీ వేస్తాం పుదీనా ఆకుల్ని. వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వేసిన పెరుగు అంతా మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి మొత్తం మంచి గ్రేవీలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. 2 మినిట్స్ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ని బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఎగ్స్ని సపరేట్గా తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలండి. కొంచెం మసాలా ఇంకా మనం వేసిన ఎగ్స్ని మాత్రమే సపరేట్ చేసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఒక లేయర్ కింద వేసి బాగా పరుచుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా వేసి ఇప్పుడు ఇందులోకి మిగిలిన రైస్ని కూడా ఇంకో లేయర్ కింద వేసుకోవాలండి. వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ సేమ్ బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలండి. కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ ఉడికించుకున్నాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక గరిటెడు యాడ్ చేయాలండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే కుంకుమ పువ్వుని యూజ్ చేయండి. తర్వాత మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వరకు దమ్కి పెట్టాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా పుదీనా, కొత్తిమీర అన్నీ బాగా మగ్గిపోయాయండి. అంటే ఇంకా మనకి రైస్ అనేది బాగా దమ్ అయిపోయిందని అర్థం. ఇంకా మనం దించేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి.